శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఘనమైన సమయాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, దేవాది దేవుడు మోషే గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఇది. దేవుని యొక్క ఇల్లంతటిలో కూడా మోషే గారు నమ్మకంగా జీవించారట. అవును, మనము కూడా మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయమైనటువంటి సిరి సంపదల విషయములలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైనటువంటి ధనము మీ దగ్గర ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తోంది. మనకిచ్చినటువంటి పనిపాటలలో నమ్మకంగా సిరి సంపదలు సంపాదించుకోవాలి, అన్యాయంగా కాదు. ఏషియా రాజు కాలంలో మందిరమును బాగు చేసే విషయంలో ఉన్నటువంటి అధికారులు నమ్మకస్తులై ఉన్నందున వారి యొక్క చేతికి అప్పగించినటువంటి మంచి ద్రవ్యమును గురించి కూడా వారు లెక్కను అప్పచెప్పారు. ప్రియులారా, మనకిచ్చినటువంటి ఈ జీవితములలో మన యొక్క ఆత్మీయ జీవితమును బట్టి అన్ని విషయాలలో నమ్మకంగా ఉండాలి. డబ్బు విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండేవారమై ఉండాలి. తప్పుడు లెక్కలు, తప్పుడు ఉద్దేశాలు దేవుని యొక్క సమూహంలో కానీ మన పని చేస్తున్నటువంటి స్థలములలో కానీ మన పట్ల ఉండకూడదు. లంచాలు తీసుకొని అపనమ్మకమైనటువంటి జీవితాన్ని ఎవరు కూడా మనము జీవించరాదు. ప్రియులారా, మనకిచ్చినటువంటి పనిపాటుల యందును, ఉద్యోగముల యందును, అలాగే వ్యాపారముల యందును నమ్మకమైనటువంటి వారుగా యేసుక్రీస్తు వారిని మన ద్వారా చూపించేవారుగా ఉండినట్లయితే గనక దేవుడు మనల్ని బట్టి అంటాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు అని. అవును, నమ్మకస్తులైనటువంటి వారికి దేవుడు తన శక్తిని, దీవెనలను విస్తారంగా ఇస్తాడు. అందులో ఎటువంటి అపనమ్మకమో వద్దు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని ఘనమైన సేవ కోసమై వాడబడుతున్నావు. అలాగని దేవుడిచ్చినటువంటి పరిచర్యలో కూడా బహునమ్మకంగా ఉంటావు. కాబట్టి నేను మనందరము కూడా మోషే గారు లాంటి గుర్తింపు పొందుకోవడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధతలో, ప్రయత్నములలో, అన్ని విషయాలలో దేవునికి సాదృశ్యమైనటువంటి పనికొచ్చే పనిముట్లుగా వాడబడాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుని చేత సాక్ష్యమును, గుర్తింపును పొందుకుంటాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన నీ దాసుడైనటువంటి మోషే గారిని బట్టి అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడుని మెచ్చుకున్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, ఈ రోజు నుండి వారి ప్రవర్తన విషయంలో, వారి జీవిత విషయంలో, వారి నడత విషయంలో, అన్ని విషయంలో కూడా ప్రభువా, ఇచ్చుట యందును, తీసుకున్నట యందును సమస్త విషయంలో మీకు నమ్మకమైనటువంటి వారుగా జీవించినట్లుగా మీరు సహాయం చేసి నడిపిస్తారని విశ్వాసముగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.